ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు. మంత్రివర్గ అనుమతి లేకుండా 55 కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు. ఈరోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నావు. సిగ్గుశనం ఉండాలి. ఏదైతే పాటించవలసింది పాటించకుండా సరైన ప్రొసీజర్ లో చెయ్యకుండా అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈరోజు నీతివంతులు లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నావు. 3 సార్లు కాదు, దొంగతనం చేసిన వాళ్ళని 300 సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. నిజంగా నువ్వు సత్య హరిశ్చంద్రుడు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీపైన ఉంటది. అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం మీపైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం నాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాచిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నావు. మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలు పాలు చేసి డిటెన్షన్ సెల్లో పెట్టి మరి దాన్ని పైశాచిక ఆనందం పొందినవా లేదా దాన్ని శాడిజం అని అంటారా? ఈ రోజు వాస్తవానికి నీ కోరిక ఏదైతుందో జైల్లోకి వెళ్లాలని చెప్పని అది ఒక్కసారి కాదు 100 సార్లు నువ్వు చేసిన ప్రతి స్కామ్ కూడా 100 సార్లు నువ్వు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీ కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యతనే ఉంటే ఈ డ్రామా కంపెనీలు ఆపి ఏదైతే సంబంధించి నీ దొంగ నాటకాలు ఆపి విచారణలో వాస్తవాలు చెప్పాలే తప్ప ఈ దొంగ నాటకాలు ఈ దొంగ డ్రామాలు స్వయంగా నీ కుటుంబ సభ్యులే ఇవ్వాలా నువ్వు దయ్యం అని చెప్పి నేను ఉద్దేశించి మాట్లాడుతారు. మరి ఈ పంచాయతీ అంతా తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకుంటేనే వచ్చింది కదా కేటీఆర్. బిడ్డ ఖబర్దార్, మాటలు మాట్లాడే ముందు నువ్వు నీ అయ్యా నీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుండ్రు. నువ్వు కాంగ్రెస్ పార్టీని చూసుకున్నాడు కాదు, నువ్వు చేసిన అక్రమాలకి తెలంగాణ ప్రజలు నిన్ను చూసుకొని నువ్వు కుటుంబ సభ్యులు నేలకేసి కొట్టిండ్రు. వచ్చే ఎన్నికల్లో కనీసం మీరు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు. కేటీఆర్ లాంటి బూతుగాడు రాజకీయ నాయకుడు అవడం అనేది చాలా ఇబ్బందికరం తెలంగాణ ప్రజలకు. ఇలాంటి దిగజారుడు భాషను వాడుతూ మళ్ళీ శుద్ధపూసలాగా మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు. ఏ స్థాయి దిగజారు అనేది ఫ్రస్ట్రేషన్ దేనికోసం? దోచుకోవడం మీ వంతే, దబాయింపు మీ వంతేనా? తెలంగాణ ప్రజలు దోచుకున్న దొంగలు మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా? అసలు తెలంగాణ సమాజాన్ని నమ్మి మీ చేతిలో పెడితే ఇలా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చింది ఏంది? ఇలా మాట్లాడుతున్నాడు కేటీఆర్. అన్ని రకాల దొంగతనాలు చేసిన దొంగలు మీరు ఉండాల్సింది ఎక్కడో, అందుకని ఫ్రస్ట్రేషన్. కమిషన్ కంటే ముందు మీరు మాట్లాడుతున్న తీరు, మీ అసహనాన్ని చూస్తే ఇలా ఏమర్థమవుతుందో ఇప్పటికైనా తెలిసిపోతుందో తెలంగాణ సమాజానికి. దోచుకున్న దొంగలకే ఇంత కోపాలుంటే మరి అలా తెలంగాణ ప్రభుత్వంలో ఉండి తెలంగాణ ప్రజలకు మేము హామీ ఇచ్చి దోచుకున్న దొంగలను పట్టుకొస్తామని చెప్పి ఇలా మేము హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతారు? కాబట్టి మీ అందరూ కుటుంబం మొత్తం దొంగలుగా మారి ఇలా కాంగ్రెస్ పార్టీనో ముఖ్యమంత్రి గారినో తిడితే మీకు వచ్చేది గొప్పగా ఏం లేదు. ఆ స్థాయి దిగజారుడుతనం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం సిగ్గు లజ్జతో బతకడం నేర్చుకోండి. దోచుకోవడం మరిచి కనీసం ప్రజల కోసం పోరాడడం తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరుతున్న మిస్టర్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీకు మీ కుటుంబానికి పుట్టగతులు లేవు. ఆ రోజున తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలనుకున్న పరిస్థితుల్లో 2004లో మీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మీ పార్టీకి భవిష్యత్తునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2014లో బిల్ పాస్ అయిన తర్వాత మీరు కాంగ్రెస్తో మర్జ్ అవుతామని చెప్పి దొంగ ప్రకటనలు చేసి మీరు స్వార్థపరంగా మీరు నిలబడ్డా మీకు గెలిచిన ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల డబ్బును దోచుకోమ్మనో ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయాలని కాదు. ఇలా ప్రాజెక్టుల పేరు మీద మీరు చేసిన ఏవైతే దందాలు ఉన్నాయో అవన్నిటికీ అలా ఏమవుతుంది? మీరు మీ కుటుంబం మొత్తం ఇలా అవినీతిమయమైన పరిస్థితి. ఒకటి లిక్కర్ కేసులో మీ చెల్లి, ఇలా కాళేశ్వరం దాంట్లో మీ బావ, ఈ ఫార్ములా రేసులో నువ్వు, చివరికి ఇలా మీ తండ్రి గారిని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు
నిలబెట్టింది అని అంటే తెలంగాణ ప్రజలకు మోసం చేసినందుకు, దగా చేసినందుకే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే ప్రజలేమీ ఆలోచన లేకుండా లేరు. మిమ్మల్ని ఓడగొట్టి ఈరోజు ఇంట్లో బండబెట్టింది కూడా అదే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 420 పార్టీ 10 సంవత్సరాలు ఇది అది అని తేడా లేకుండా అందిన కాడికంతా దోసుకొని ఆ దోచుకున్నదంతా బయటకు వస్తుంటే ఇవాళ దాన్ని తట్టుకోలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పార్టీ అని స్పష్టంగా చెప్తా ఉన్నాం. వాళ్ళ మీద వస్తే ఉద్యమకారులను అణిచివేసిన చరిత్ర, ఉద్యమం చేసుకోకుండా ఒక ధర్నా చౌక్ లేకుండా చేసిన 420 మీరు, మేం కాదు. ఇక్కడ కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యము కనబడుతుంది కాబట్టి ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు. అనేక రకాల దుష్ప్రచారాలు చేసి తమ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇలాంటి దుర్మార్గపు విధానాలను ప్రజలు సహించరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలారా ఆలోచించండి. ఇవాళ బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే నిజంగానే అందరికి భ్రమ కల్పించారు తప్ప ఆడికి పోతే 6 లక్షల కోట్ల పైగా అప్పుల తెలంగాణ మిగిల్చిరు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే నిజంగా దేశమంతా బంగారం అనుకున్నారు. మనం కూడా ఇక మనకు రాకపోతుందా అని ఒకసారి రెండోసారి అవకాశాలు ఇచ్చారు. కానీ ఒక్కొక్కరి మీద లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద పెడితే ఇది అని చెప్తున్నట్టు అది రాష్ట్రానికట అవమానం అంట. ఆదాయం మీకు వచ్చింది, లగ్జరీ జీవితాలు మీకు వచ్చినాయి, దోసుకున్నది మీరు. ఆ నెపమంతా కూడా తెలంగాణ ప్రజలు మోయాలన్నట. అది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణను అవమానించినట్ట. నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ఎందుకు అవమానపడుతుంది? నువ్వు చేసిన అప్పులకు తెలంగాణ ఎందుకు తలదించుకుంటది?